జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అజారుద్దీన్ అభ్యర్థి కానప్పుడు అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. వ్యక్తిని ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లెక్క రాశారు. కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజారుద్దీన్ ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తా ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. ముస్లిం మైనార్టీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎలా క్యాబినెట్ తీసుకుంటారు, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందనే మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు. ఇదంతా కూడా ఏంటంటే మా సోదరిమైన కవిత చెప్పినట్టుగా, కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయికార ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మైనారిటీ అనే దృక్పథంతోనే, మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే ఈ అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకుని ఆపే